శ్రీమాత్రే నమః 2024 ఈసారి కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం హరిహర దేవులకు అంకితం చేయబడింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని త్రిపుర పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటారు. హిందూ మత విశ్వాసం ప్రకారం కార్తీక మాసంలో హరి విష్ణువు, శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం, దీపారాధన, దీపదానాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈ మాసంలో చెరువుల్లోనూ, బావుల్లోనూ, కాలువల్లోనూ భానుడి కిరణాల ప్రభావంతో నీటితో మరింత బలం పెరుగుతుంది, పురాణాలు ప్రస్తావిస్తుంది. అంతేకాకుండా దేవుని పూజలకు అవసరమైన పుష్పాలు అందజేస్తుంది. అందుకే ఈ మాసంలో పవిత్ర జలాన్ని హంస శోధకం అని అంటారు. ఇది చాలా ఉంటుంది. కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. అందుకే దీనిని త్రిపుర పౌర్ణమి కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు నదిలో లేదా పవిత్ర ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. కార్తీక పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు? పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి పవిత్ర నది లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఒకవేళ మీకు పవిత్ర నది లేదా స్నానం చేయడానికి వీలు లేకపోతే స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలాన్ని కొద్దిగా వేసుకుని స్నానం చేయవచ్చు. అనంతరం పూజా మందిరం లేదా దేవాలయంలో దీపారాధన చేయాలి. ఈ పవిత్రమైన రోజు పరమశివుని, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తితో పాటు పూజించాలి. విష్ణువుకు నైవేద్యం సమర్పించాలి. తులసి దళాలు కూడా చేర్చాలి. విష్ణువుకు, లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజు చంద్రోదయం తర్వాత చంద్రుడికి ప్రత్యేకమైన పూజలు చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపం వెలిగించడం వల్ల విశిష్టమైన ఫలితాలు, అలాగే దీపదానం కూడా చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం 4:50 నుంచి ఉదయం 5:01 మధ్యన స్నానం చేస్తే దీపదానం చేయాలి. శివాలయాల్లో జ్వాలతో వెలిగిస్తారు. పవిత్రమైన రోజు దీపదానం పండ్లు, నల్ల ఉప్పు, బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేయాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందచేయాలి. ఈ రోజు ఉదయం 6:45 నుంచి 10:55 వరకు సత్యనారాయణ స్వామి పూజలు చేసుకుంటారు. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం లక్ష్మీ మమే గృహే ధనం పురే చింతం దూరే స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం 6:19 ప్రారంభమవుతుంది. మరునాటి రోజు అంటే నవంబర్ 16 శనివారం మధ్యాహ్నం 2:58 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తేదీన శుక్రవారం నాడు జరుపుకుంటాం. ఈసారి కార్తీక పౌర్ణమి రోజు చంద్రోదయం సాయంత్రం 4:50 ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజు చందము నిండుగా కనిపించడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. ఈ పౌర్ణమి రోజు పండు వెన్నెల్లో చంద్రునికి పరమాన్న నైవేద్యం చేసి లలిత సహస్రం చదవడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు లభిస్తాయి.